హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయతోటి కర్రీ చేసి చూపిస్తాను. అది కూడా బెంగళూరు వంకాయతోటి కర్రీ చేసి చూపిస్తా. దానికి నేను ఒక వంకాయ తీసుకున్నా, 4 మీడియం సైజ్ టమాటోస్, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయకున్న వాటర్ అంతా తూడ్చేసుకోవాలి. ఇలా నీట్గా తూడ్చేసుకున్న తర్వాత దానికి 4-5 ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే దీన్ని మంట పైన కాలుస్తాం కాబట్టి ఘాట్లు పెట్టేసుకుంటే లోపటి వరకు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కాస్త ఆయిల్ తీసుకొని ఆ వంకాయకి అంతా అప్లై చేయాలి. అలానే టమాటోస్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంట పైన కాల్చుకోవాలండి. దానికి నా దగ్గర ఇలాంటి జాలీది ఉంది, అందులో ప్లేస్ చేసుకొని అన్నీ నేను ఒకటేసారి ప్లేస్ చేసుకొని కాల్చుకుంటున్నా. మీకు కావాలి అని అంటే వాటిని సెపరేట్గా కూడా కాల్చుకోవచ్చు. ఇలా అన్నీ ప్లేస్ చేసుకొని సన్నగా మంట పెట్టుకోవాలి. సన్నని మంట మీద అవన్నీ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కాల్చుకోవాలన్నీ. అన్నీ బాగా కాలినాయి. ఇప్పుడు ఈ వంకాయకు ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. అలానే టమాటోస్కి పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆ ఉల్లిగడ్డ టమాటోస్ని చాపర్లో వేసి చాప్ చేసుకోవాలండి. వంకాయని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే చేయితోటి అయినా చేయొచ్చు. అలా అన్నీ స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం వీటిని కాల్చుకున్నాం కదండి, లైట్గా ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన
ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వంకాయకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఈ వంకాయ కర్రీ రెడీ అయింది. దీన్ని అన్నంలోకి కానీ చపాతీలకు కానీ ఫుల్కాలకు కానీ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.